అంబేద్కర్ గారే చెప్పారు, మా దళిత సోదరులు చెప్పారు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని. ఆ రాజ్యాధికారం సాధించాలి అంటే ఆ సీట్లు మనకు కేటాయించాలి. ఆ సీట్లలో మనం ఎన్నికై చట్టసభలకు పోవాలి. అప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడతాం, మన హక్కుల గురించి మనం కొట్లాడతాం. కాబట్టి ఈనాడు ఏదైతే రాజకీయ కుట్ర జరుగుతుందో, మహిళా రిజర్వేషన్ చేయాలంటే మాకెవరికి అభ్యంతరం లేదు. 543లో 33%, 181 సీట్లు ఎల్లుండి పొద్దున్నే మహిళలకు పార్లమెంట్లో రిజర్వేషన్ ఇయ్యండి. అది అమలైన మళ్ళా తెల్లారే 119 సీట్లున్న తెలంగాణలో 40 సీట్లకు ఆడబిడ్డలకు తెల్లారే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీ అందరికి ఆడబిడ్డలకు సీట్లు ఇచ్చే బాధ్యత నాది. తాత్కాలికంగా కొంత బాధ ఉన్నా దీర్ఘకాలికంగా మీ మధ్యలో భిన్నాభిప్రాయాలు లేని పరిస్థితిని ఈరోజు మనం కల్పించుకున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ మనమందరం కలిసి ఎదుగుదాం. నేనొక్కనేదో అయితే ఈ సమాజానికి సరిపోదు. నాతో పాటు మీరందరూ సమానంగా, నాకో పక్కన లక్ష్మణ్, ఇంకో పక్కన సీతక్క, ఇంకో పక్కన కవంపల్లి సత్యనారాయణ, ఆ పక్కన అద్దంకి దయాకర్ కూర్చున్నప్పుడే నాకు గౌరవం పెరుగుతుంది, ఆ కుర్చీకి గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకందరికీ నమ్మకం, విశ్వాసం వస్తుంది ఈ ప్రభుత్వాల మీద. ఆ తాపత్రయంతోనే, ఆలోచనతోనే ఈనాడు మా ప్రభుత్వం పనిచేస్తుంది.